కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయి ఒకవైపు నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకొని అన్ని సకల జనులు అందరూ కోరుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 11 నెలల్లోనే తెలంగాణలో ఒక అద్భుతమైన పథకాలు కావచ్చు, ఇవాళ విద్య వైద్యం తెలంగాణలో ప్రధానంగా పట్టిపీడిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ఇవాళ దాదాపు ఏడాది పూర్తి కాకముందే 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనది. ఇవాళ నేను అంటా ఉన్నాను, ఇవాళ తెలంగాణలో చదువుకున్న చదువుకు ఉపాధి దొరకాలే అనే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. నేను అంటున్నాను, 10 ఏళ్ల క్రమంలో ఒక నవంబర్ 14న చిల్డ్రన్ దినోత్సవం సందర్భంగా ఒక పిల్లల్లో కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని, పరిజ్ఞానాన్ని, వాళ్ళకు ఒక విజ్ఞానాన్ని, తెలంగాణ పౌరులు రేపు మీరే అని విధంగా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని ఒక మాక్ డ్రిల్ని ఏర్పాటు చేసి, మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేసి ఒక పిల్లలతో మాట్లాడే విధంగా, అంటే భవిష్యత్తులో ఎన్నడైనా జరిగిందా ఆ ప్రక్రియ అంటా ఉన్నాను. ఇవాళ ఎల్బీ స్టేడియం వేదిక లక్షలాది మంది విద్యార్థులతోని ఇవాళ నవంబర్ 14న ఇవాళ బాలల దినోత్సవం జరుపుకున్న సందర్భం ఉంది. అంటే గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు విద్యార్థులే కాదు, నిరుద్యోగులే కాదు, సకల జనులు కూడా కలిసే అవకాశం కూడా లేకపోతుండే. ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ ప్రజలకు దగ్గరగా పాలన ఉంది, ప్రజల చేతుల్లోనే పాలన ఉంది. ఇవాళ ఒకవైపు ఫార్మా ఏర్పాటు చేస్తా ఉంటే దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలని వాళ్ళు వ్యతిరేకించే పనిలో పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు ఎవరి ప్రయోజనాల కోసం ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, ఎవరికి అనే ఆలోచన కూడా మినిమం ఆలోచన చేయకుండా అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడమే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒక కుట్రగా చేశారు. ఒక కలెక్టర్ మీద దాడులు చేస్తారు, ఇంకొక కుట్రలు చేస్తారు. వాళ్ళు చేసిన తప్పిదాలే వాళ్ళ మెడకు చుట్టుకుంటే తప్ప వేరేది కాదు. నేను అంటా ఉన్నాను మిత్రులారా, ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్న విధానాల్ని ఇవాళ యువతరం కదిలి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు పట్టిన చీడ ఏదైనా ఉందంటే అది కేటీఆర్ఏ. 10 ఏళ్ల క్రమంలో తెలంగాణను వల్లకాడు చేసి, దోపిడీ చేసి చేసినటువంటి ఇవాళ కేటీఆర్ఏ ఇవాళ శుద్ధనూతులు చెప్పే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మేమంటా ఉన్నాం, ఈ కొట్లాడి మనం తెచ్చుకున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు, నిరుద్యోగులు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో నిరుద్యోగుల కృతజ్ఞత సభగా ఒకటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఆలోచన కూడా మేము చేయబోతా ఉన్నాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక భారీ బహిరంగ సభను ఇవాళ ఏడాది ప్రజాపాలనకు ఇవాళ ఒక మద్దతుగా కృతజ్ఞత సభగా భారీ నిరుద్యోగులతోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తెలంగాణలో నలుమూలల నుండి నిరుద్యోగ యువతరాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి ఒక సంఘీభావంగా, ఒక ధన్యవాద సభగా చేయబోతా ఉన్నాం. ఇవాళ దాదాపు 58,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రూప్ 4 పరీక్షలో దాదాపు 8,800 మందికి ఇవాళ అవకాశం. జూలైలో ఎగ్జామ్ పెడితే ఇవాళ నవంబర్లోనే వాళ్ళకు మనం ఫలితాలు ఇవ్వగలిగినాం. ఇవాళ 12 ఏళ్ల తర్వాత ఇవాళ గ్రూప్ 1 పరీక్ష పెట్టి 563 పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయబోతుంది త్వరలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాల తరబడి డిఎస్సి అంటే బీఈడి టెట్ చదివినటువంటి నిరుద్యోగ యువతకు అందరి ద్రాక్షగా ఉన్నటువంటి 11,000 పైచిలకు పోస్టుల్ని ఇవాళ ఉపాధ్యాయుల పోస్టుల్ని భర్తీ చేసి ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా మనం నియామక పత్రాలు ఇవ్వగలిగాం. అంటే ఎవరికి చిత్తశుద్ధి ఉంది నిరుద్యోగుల పట్ల అనడానికి ఇవాళ కాంగ్రెస్ అనేది మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా,
ఇవాళ ఒకనాడు గురుకులాలలో ఒకనాడు ఎస్సీలు ఎస్టీలు బీఆర్ఎస్ ఆయంలో వాళ్ళకు వాళ్ళే పిల్లల్ని కించపరిచే విధంగా ఎస్సీలంటే ఎస్సీ గురుకులాలు చదవాలంటే బీసీల గురుకులాలు చదవాలని ఇవాళ బాల్యంలో ఒక బాలశిక్ష చదువుకునే విద్యార్థి చిన్న వయసులోనే నా కులం ఇది అని ఒక పారిశాలిటీకి ఒక వివక్షతకు లోనవుతున్న సందర్భంలో ఇవాళ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా ఇవాళ కుల రహిత సమాజం కోసం కులం లేని సమతం కోసం ఇవాళ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది. ఎవరికి చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులారా, 10 ఏళ్లుగా మనం ఏ ఉద్యోగాల కోసం విద్య కోసం దగాపడినటువంటి నిరుద్యోగ యువత మనందరం కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇదే కేటీఆర్ కు లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు మీరందరూ కూడా బుద్ధి చెప్పే సమయం రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటేనే ఒక రాజు గనక బయలుదేరితే రాజును కలిసే అవకాశం ఆనాడు ఉంటుండే. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ సమస్య వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా, ఏ పండుగ వచ్చినా, ఓ పబ్బ వచ్చినా, ఇలా ట్యాంక్ బండ్ లో వినాయకుల నిమజ్జనం రోజు కూడా ఒక అత్యంత సాదాసీదగా ముఖ్యమంత్రి గారు వినాయకుల దగ్గరికి వెళ్ళి పరిశీలించే చరిత్ర ఇలా ఒక రాజకీయ సాంప్రదాయానికి ప్రతీకగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇవాళ కళ్ళు లేని కబోదిల్లాగా, చెవులు లేని ఒక వీళ్ళలాగా ఈరోజు ఒక గుడ్డి వాళ్ళలాగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. కేటీఆర్ లాంటి ఒక విషపు కక్తా ఉన్నాడు, ఒక విషపురుగైండు తెలంగాణ సమాజానికి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాడు. ఇవాళ మూసి ప్రక్షాళన కోసం ప్రజలు కోరుకుంటా ఉన్నారు మా మూసి అని. మొన్న నిన్నగాక నల్లగొండ జిల్లా పోతే లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇవాళ అక్కడ గీత కార్మికులు, లేకపోతే గొల్ల కాపర్లు అనేక ఉన్నటువంటి ఇవాళ కుల వృత్తుల్లో ఉన్నటువంటి ప్రజలు వచ్చి ఇది మా అదృష్టం అని భావిస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రతిపక్ష నాయకులకు కనబడట్లేవా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఖబర్దార్, మీ వ్యవహారశీలి మార్చుకోండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి స్వాగతించండి. ఇది ప్రజలకు చెందాల్సినటువంటి పథకాలు. ఇవాళ మీ కోసమో మన కోసమో కాదు. ఇది 10 ఏళ్ల నుంచి ఇవాళ ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసి ఆనాడు సాధ్యంగా లేక ఈనాడు సాధ్యపడుతున్నటువంటి పథకాల పట్ల మీరందరూ కూడా దీన్ని స్వాగతించే ప్రయత్నం చేయండి అని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి చోట రాజకీయ బేజీషాలకు పోకండి. రాజకీయ స్వార్థాల కోసం మీరు ఉపయోగించుకోవద్దు. ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ అనేక పథకాలను ప్రజల ప్రయోజనాల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం, యువతర ప్రయోజనాల కోసం చేపట్టబోతా ఉంది. కాబట్టి ఏడాది ప్రజాపాలనకు ఒక జేజేలుగా మేము, రేవంత్ పాలనకు జేజేలుగా మేము ఈరోజు డిసెంబర్ 21వ తారీఖు రోజు ఇవాళ భారీ బహిరంగ సభను నిరుద్యోగులతోని జరపబోతా ఉన్నాం. ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువతతోని ప్రభుత్వానికి జేజేలు పలికిస్తాం. ఇవాళ 15, 16వ తారీఖు, డిసెంబర్ 15, 16వ తారీఖు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. పరీక్షలు అయిపోయిన తెలంగాణ యువతరంతోనే మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని కదిలించే రీతిలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక ధన్యవాదాలు తెలుపుతాం ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగ జీవితాలను నిలబెట్టినటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో నిర్లక్ష్యానికి, అవమానాలకు గురైనటువంటి నిరుద్యోగ యువతకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బ్రహ్మరథం, ఒక మంచి అవకాశాలు, భవిష్యత్తు ఇచ్చింది. కాబట్టి నిరుద్యోగులతో ఒక భారీ ఎత్తున నిరుద్యోగ కృతజ్ఞత సభగా, నిరుద్యోగ ధన్యవాద సభగా భారీ ఎత్తున జరపబోతా ఉన్నాం. కాబట్టి దానికి అందరూ కూడా మేము ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానిస్తాం, పిసిసి గారిని ఆహ్వానిస్తాం. అందరు మంత్రులతోని, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులతోని, ఇవాళ విద్యార్థి నాయకులతోని ఒక పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతగా వెన్నట్టి ఉండి ఇవాళ